ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యా సంస్థలపై అవలంబిస్తున్నటువంటి విధానాలపై పీడీఎస్యు ఆధ్వర్యంలో అనంతపూర్ కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. లోకేష్ బాబు తన యువగలం పాదయాత్ర సాక్షిగా 87, 85, 117 జీవోను రద్దు చేసి ప్రాథమిక విద్యా సంస్థల విలీనాన్ని ఆపుతానని చెప్పి ఈరోజు 19, 20, 21 జీవోలను తీసుకురావడం అంటే విద్యా సంస్థల విలీనాన్ని ఆపుతానని ఒక పక్క చెప్పి ఇంకొక పక్క విద్యా సంస్థల విలీనాన్ని కొనసాగించే విధంగా 19, 20, 21 జీవోలను తీసుకురావడం నిజంగా ప్రాథమిక విద్యని కూని చేయడమే అవుతుంది. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4200 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయడం లేదు. ఈరోజు జూనియర్ కళాశాలల్లో విద్యా వ్యవస్థ అద్దుమానమైన పరిస్థితులలో ఉంది. బీటెక్ చేద్దామంటే బీటెక్ విద్యార్థులకి డిగ్రీ సంబంధించినటువంటి విద్యార్థులకి 4200 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పెండింగ్లో ఉంది. 2400 కోట్లు కూడా బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. వాటిని ఇంతవరకు కళాశాలల ఖాతాలలో వేయకపోవడం వల్ల బీటెక్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకి ఆ ఫీజు పడకపోవడం వల్ల కాలేజ్ యాజమాన్యం అనేక సార్లు తీవ్ర ఒత్తిడికి గురి చేసినటువంటి పరిస్థితి. రాబోయే వారం రోజుల్లో బీటెక్ కానీ డిగ్రీ కానీ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళు ఎట్టుపోవాలో అంటే బీటెక్ చేరాలా వద్దా, ఫీజు రీయింబర్స్మెంట్ వస్తాయా రాదా అనే సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మెడికల్ విద్యను చేద్దాము అంటే P4 విధానాన్ని తెచ్చి 1800 సీట్లను రద్దు చేయమని చెప్పి కూటమి ప్రభుత్వం జాతీయ మెడికల్ కౌన్సిల్కి లేఖ రాయడం జరిగింది. అలాగే 17 మెడికల్ కళాశాలలను కూడా ప్రభుత్వపరం చేసే విధంగా 66 సంవత్సరాలు లీజుకి ఇచ్చే విధంగా P4 విధానాన్ని తీసుకురావడం SC, ST, BC మైనారిటీ విద్యార్థులకు మెడికల్ విద్య దూరం చేయడమే అవుతుంది. అలాగే ఉన్నత చదువులు చదవాలంటే 77 జీవోను తీసుకువచ్చి కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యని ఈరోజు విద్యార్థులకు దూరం చేసే విధంగా చేస్తూ ఉంది. మేము ఒకటే పీడీఎస్యూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాథమిక విలీనానికి సంబంధించిన 117 జీవోను రద్దు చేయండి. అలాగే మెడికల్ విద్యను చదువుకోవడానికి ఏదైతే 107, 108 జీవో ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయాలని, అలాగే 17 రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే త్వరగా స్టార్ట్ చేసి SC, ST, BC మైనారిటీ విద్యార్థులకు కూడా మెడికల్ విద్యను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని